మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమన్నారు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. విజయనగరం పట్టణంలో మహిళా బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రత్యేక ర్యాలీ చేశారు. మహిళా బిల్లు చట్టంగా మారి మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తుందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్ అనేది మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఫస్ట్ టైం మనం లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే లోక్సభలో రాజ్యసభలో కూడా పాస్ అయ్యాక మళ్ళీ మన ప్రెసిడెంట్ ఆమోదం చేసి అది వస్తుంది. అయితే మనం చూస్తుంటే ఒక 33% రిజర్వేషన్ మహిళల కోసం అనేది ఈ రోజు మనం మొదలు పెడుతున్నాం. మనం చూస్తుంటే విజయనగరంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు, మహారాణి అప్పల్కొండయ్య గారు ఆ రోజుల్లో మహిళలు వంటింటికి పరిమితమైనటువంటి రోజుల్లో ఆవిడ ఒక అద్భుతమైన వాటర్ వే వర్క్స్ ని ఆ రోజుల్లో కట్టారు 1911 లో. అలాగే వారు మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ గోషా హాస్పిటల్ ని కట్టి మహిళల్ని ఫస్ట్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి హాస్పిటల్ మన విజయనగరంలో ఈ గోషా హాస్పిటల్. మనం అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. హిస్టరీలో ఫస్ట్ టైం మహిళా రిజర్వేషన్ బిల్ అనేది మన ప్రైమ్